వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్ అడ్వైజరీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్. ఫ్రెండ్స్, దాంపత్య జీవితంలో తన భాగస్వామితో సంతోషంగా లేనటువంటి భార్యా బాధితులు, భర్త బాధితులు ఎంతోమంది ఆ యొక్క టెన్షన్ నుంచి, ఆ యొక్క ఫీలింగ్స్ నుంచి బయటికి రావడం కోసం ఎన్నో రకాలైనటువంటి దారులు, పెడదారులు పడుతూ ఉంటారు. కానీ భారత సుప్రీంకోర్టు ఎప్పుడైతే అక్రమ సంబంధాలు, అడల్టరీ అది పూర్తిగా నేరం కాదు అని చెప్పి కొన్ని కండిషన్స్ చెప్తూ దాని యొక్క అర్థాన్ని వివరించిందో, మన భారతదేశంలోనే bumchick69.com అని చెప్పి ఒక వెబ్సైట్ని ఓపెన్ చేశారు. ఇది ఆల్రెడీ వేరే దేశాలలో ఉంది, కానీ మన భారతదేశంలోనే లీగల్గా దీన్ని స్టార్ట్ చేశారు. దీన్ని నేను ప్రమోట్ చేస్తున్నానని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఐఎమ్ అగైనెస్ట్ ఆఫ్ దిస్ బికాస్ ఎందుకో కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఈ యొక్క వెబ్సైట్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా సింగిల్ అయి ఉండాలి. అదేవిధంగా ఆడవాళ్ళకేమో ఫ్రీ ఎంట్రీ అంట, మగవాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ ఉంటుందంట. సబ్స్క్రిప్షన్ ఉంది, తీసుకున్నారు కాబట్టి మేబీ వీ కెన్ వాళ్ళు కరెక్ట్ అని నమ్ముతారు. అక్కడ అంటే కరెక్ట్గా ఉండేటటువంటి వ్యక్తులే ఉంటారు, మనకి ఇబ్బంది ఏమి ఉండదు అనేటటువంటి ఫీలింగ్. ఇంకొకటి చెప్తున్నాను, అందులో కంప్లీట్గా పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలి. కానీ ఈ యొక్క వెబ్సైట్లో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే, ఎవరిది పర్మనెంట్ కాదు, ఎవరితోని శాశ్వతంగా రిలేషన్లో ఉండరు, ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు విడిపోతూ ఉంటారు, కలిసి ఉంటూ ఉంటారు. ఎక్కడ నచ్చితే అక్కడ వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అంటే అన్ని రకాల భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులని వాళ్ళు వాడేసుకుంటున్నారు. కానీ మనం కోరుకున్న స్వేచ్ఛ ఇదేనా? రక్తాలు చిందించి, ప్రాణాలకు సైతం తెగించి మన భారతదేశాన్ని బ్రిటిష్ వారి పాలన నుంచి నాకు స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి అని చెప్పి పోరాడి తెచ్చుకున్న స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛ 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 అనుకుంటే ఈనాడు ఈ దారి తీస్తుంది. ఈ స్వేచ్ఛ కోసమా ఆనాడు అన్ని యుద్ధాలు జరిగాయి? ఈ స్వేచ్ఛ కోసమేనా భారతదేశంలో ఉన్న ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు 24 ఏళ్లకే ప్రాణాలు వదిలేశారు? ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. మీకు మానవ హక్కులను ఇచ్చింది మానవ సాంబంధవ్య బంధాలను మీరు బలపరుచుకోవడానికి, కానీ మీకు నచ్చినట్లు వలస పక్షుల్లో ఎగిరిపోవడానికి కాదు. పక్షులు అంటే గుర్తొచ్చింది, పక్షులు కూడా కలిసే కదా ఎగురుతూ ఉంటాయి. ఒంటరిగా ఎగిరే పక్షిని ఎవడైనా చూసాడా? ఒంటరిగా ఎగిరితే దాన్ని వేటవాడు వదిలేశాడా? సో ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు, మీ బంధువులు, మీ బంధుతో బాంధవ్యాలు, మీ దాంపత్య జీవితాలు బలంగా అర్థం చేసుకుని ఉన్నప్పుడు మీ యొక్క మానవ హక్కులు ఎప్పుడూ బలంగానే ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్, సైనింగ్ ఆఫ్.